హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే అల్లం చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ అల్లం చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముఖ్యంగా పెసరట్లు కానీ కుడుములు కానీ చేసినప్పుడు ఈ అల్లం చట్నీ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ అల్లం చట్నీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఈ అల్లం చట్నీని తయారు చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, 2 టేబుల్ స్పూన్లు మినపగుళ్ళు, 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని పప్పుల్ని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకొని ఈ పప్పుల్ని 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోండి. ధనియాలని వేసిన తర్వాత 1 నిమిషం వరకు ఫ్రై చేసుకోండి. 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదా, ఈ సైజులో ఉన్న అల్లాన్ని తీసుకొని దానిపైన ఉన్న లేయర్ మొత్తం తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత దీనిలోనే మీ కారానికి తగ్గట్లు 8 నుండి 10 ఎండుమిరపకాయలని వేసుకోండి. తర్వాత అల్లాన్ని ఎండుమిరపకాయలని కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి అల్లం చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి. అలాగే ఈ అల్లం చట్నీలోకి కొద్దిగా బెల్లాన్ని కూడా వేసుకోవాలి. 2 నుండి 3 స్పూన్ల వరకు బెల్లాన్ని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఈ బెల్లం అంతా కరిగేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. బెల్లం చూసారా, ఇలా చక్కగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మీ రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోండి. అలాగే 7 నుండి 8 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి 1/4 కప్పు నీళ్ళని వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసి ఈ నీళ్ళన్నీ కూడా చక్కగా దగ్గరకయ్యి నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు ఈ మిశ్రమం మొత్తాన్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 3-4 నిమిషాలకి నీళ్ళన్నీ ఎగిరిపోయి ఈ మిశ్రమం మొత్తం దగ్గర పడి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది మొత్తం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి కొద్దిగా గోరువెచ్చగా ఉన్న నీళ్ళని వేసుకోండి. గోరువెచ్చగా ఉన్న నీళ్ళని వేసుకొని ఈ చట్నీని గ్రైండ్ చేసుకున్నారంటే మీకు ఈ చట్నీ వారం రోజుల పాటు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. చల్లటి నీళ్ళు కనుక వేసుకొని చట్నీని ప్రిపేర్ చేసుకుంటే చట్నీ నిలవ ఉండదు. అందుకోసమని కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్ళని వేసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న చట్నీని గిన్నెలోకి తీసుకోండి. ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత మీరు కావాలంటే దీనికి తాలింపుని పెట్టుకోవచ్చు. తాలింపు లేకపోయినా కానీ ఈ చట్నీని ఇదే విధంగా సర్వ్ చేసుకోవచ్చు. తాలింపు కోసమని గిన్నెను పెట్టి దానిలో 1 స్పూన్ వరకు నూనెని వేసుకోండి. నూనె వేడైన తర్వాత దానిలోకి 1 స్పూన్ వరకు తాలింపు గింజల్ని వేసుకోండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి 1 స్పూన్ వేసుకోండి. అలాగే 1 ఎండుమిరపకాయని ఇలా సగానికి కట్ చేసి వేసుకోండి. పోపు దినుసులు ఎండుమిరపకాయని లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత దీనిలోకి 1 రెమ్మ వరకు కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని ఈ తాలింపు తెచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఆ అల్లం చట్నీలో వేసి కలుపుకోండి. చూసారు కదండి, సూపర్ టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ అల్లం చట్నీ ఇంట్లోనే రెడీ అయిపోయింది. చూసారు కదండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చట్నీని ఇలా తాలింపు పెట్టుకొని ప్రిపేర్ చేసుకున్నారంటే మనకి చట్నీ అనేది పాడవకుండా ఉంటుందండి. ఈ చట్నీని ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు. ఇడ్లీ, దోశ, ఉత్తప్పం, గారెలు ఇలా దేనిలోకి సర్వ్ చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ అల్లం చట్నీని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, ఈ అల్లం చట్నీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.